శ్రీమాత్రే నమః. ఈ ప్రపంచం యావత్తూ అమ్మవారి యొక్క స్వరూపమే. అయితే మాయాశక్తి ప్రభావం చేత జీవులు అనేకమైనటువంటి ప్రారబ్ధ కర్మల యొక్క ప్రభావం చేత అనేక దుష్ఫలితములను అనుభవిస్తూ అమ్మవారిని తెలుసుకోకుండా ఉంటారు. ఆ దుష్కర్మల నుంచి ఉపశమనం పొందడం కోసం అమ్మవారు స్వయంగా అనేకమైనటువంటి పూజలు, వ్రతాలను ఉపదేశించినది. అందులో అత్యంత ప్రాముఖ్యత కలిగినది దేవీ నవరాత్రి ఉత్సవంలో. ఇవి ప్రతి ఏటా 2 సార్లు వస్తూ ఉంటాయి. మొదటిది వసంత నవరాత్రి ఉత్సవములు, అంటే చైత్రమాసంలో ప్రారంభ దినమైనటువంటి చైత్రశుద్ధ పాడ్యమి శ్రీరామనవమి వరకు కూడా వీటిని చేసుకుంటూ. రెండవది శరదృతువులో ప్రారంభమయ్యేటువంటి, అంటే ఆశ్వేజ మాసంలో వచ్చేటువంటి ఈ శరన్నవరాత్రి ఉత్సవములు. ఈ 9 రోజుల్లోనే అమ్మవారు మహిషాసురాది అనేక అసురులను సంహారం చేసి లోకానికి శాంతిని ప్రసాదించింది కనుక వీటిని దేవీ నవరాత్రులు అని వ్యవహరించడం జరుగుతుంది. నవరాత్రులు అయిపోయిన తర్వాత వచ్చే 10వ తిథిన దశమిని ఆసురీ శక్తులపై సాధించిన విజయాలకు చిహ్నంగా విజయదశమి అని కూడా మనం పిలుస్తూ ఉన్నారు. ఈ దేవీ నవరాత్రులను ఎవరైతే నియమనిష్టలతో జరుపుతారో వారు అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహమును పొంది, కృపను పొంది అద్భుతమైనటువంటి సత్ఫలితములను పొందుతారు. ఈ ఉత్సవాలను చేసేవారు కొన్ని నియమాలను పాటించాలని అమ్మవారు చెప్పడం జరిగినది. అందులో ప్రధానంగా మొట్టమొదటిది బ్రహ్మచర్యమును పాటించాలి. రెండవది సాత్విక ఆహారమును మాత్రమే స్వీకరించాలి. సాత్విక ఆహారం అంటే మాంసాహారం ఇత్యాదులు స్వీకరించకుండా సాత్వికమైనటువంటి కూరగాయల భోజనాన్ని మాత్రమే స్వీకరించాలి. వీలైతే ఉపవాసము చేయాలి, శరీరం సహకరిస్తే అని చెప్పడం జరిగినది. ఉపవాసమును కూడా 4 రకములు. ఏకభుక్తము అంటే ఒక పూట, ఉదయం పూట అమ్మవారికి పెట్టినటువంటి ప్రసాదమును మాత్రమే భోజనము చేసి రాత్రిపూట ఏమీ తినకుండా ఉండటము. ఇక రెండవది నక్తవ్రతము, ఉదయం మొత్తం కూడా ఉపవాసం ఉండి రాత్రిపూట భోజనము చేయడము. మూడవది ఉపవాసం, అసలు పూర్తిగా ఆహారం విసర్జించి వేయడము. 4వది ఏమిటి అంటే నియమిత ఆహారం అన్నమాట. చాలా తక్కువగా ఆహారాన్ని, శరీరం నిలబడే వరకు మాత్రమే ఆహారాన్ని స్వీకరించి, ఆరోగ్యము సహకరించని వారు శరీరం నిలబడేంత ఆహారాన్ని మాత్రమే స్వీకరించి, సాత్వికమైనటువంటి ఆహారాన్ని మాత్రమే స్వీకరించి అమ్మవారి యొక్క నామస్మరణను చేస్తూ ఉండడము. ఇక 3వ నియమము ఏమిటి అంటే రోజంతా కూడా భగవన్నామస్మరణ చేస్తూ ఉండాలి. ఇది అత్యంత ప్రధానము అని అమ్మవారు చెబుతూ ఉన్నది. ఈ 9 రోజులు కూడా దీక్షగా చేసేవారైనా, సాధారణంగా చేసేవారైనా, మీరు అసలు నవరాత్రి దీక్ష చేయడానికి వీలు కాకపోయినా సరే చక్కగా ఈ 9 రోజులు దుర్గా నామస్మరణాన్ని, అమ్మవారి యొక్క నామస్మరణాన్ని అనవరతంగా ఏ పని చేస్తున్నా కూడా, అన్నం తింటున్నా, స్నానం చేస్తున్నా, పని చేసుకుంటున్న మనస్సులో అమ్మవారి యొక్క నామాన్ని స్మరిస్తూ, వీలైనప్పుడు అమ్మవారి యొక్క రూపాన్ని ధ్యానిస్తూ ఉంటే పరిపూర్ణంగా అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. అంతేకాదు ఇక 4వది పరుషమైనటువంటి మాటలు మాట్లాడకూడదు, ఎవరిని నొప్పించవద్దు. అందరినీ కూడా అమ్మవారి స్వరూపంగా భావించాలి. ఎదురుగా ఒక స్త్రీ వచ్చింది, స్వయంగా అమ్మవారే వచ్చిందని నమస్కారం చేసుకోవాలి. మనసులో ఎదురుగా నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. నా చుట్టూ అమ్మవారే ఉన్నది, నాలో అమ్మవారే ఉన్నది, ఈ సృష్టి మొత్తం అమ్మవారే ఉన్నది అనేటువంటి భావాన్ని పొంది ఉంటే పరిపూర్ణమైనటువంటి అమ్మ అనుగ్రహం కలుగుతుంది. ఇక 5వది నేలపై పడుకోవాలి అని చెప్పడం జరిగినది. ఇది అత్యంత ప్రధానము. కఠిన బ్రహ్మచర్యము, నేలపై పడుకోవడము ప్రధానం అని చెప్పడం జరిగినది. కానీ ఆరోగ్య కారణాల వల్ల శరీరం సహకరించకపోతే పైన పడుకోవచ్చు, అందులో మాత్రం తప్పు లేదు. కానీ నేలపై పడుకునే శక్తి ఉంటే మాత్రం నేలపై పడుకోవడం అత్యుత్తమమైనటువంటి ఫలితములను ఇస్తుంది అని అమ్మవారు చెప్పడం జరిగినది. ఆ తర్వాత ఈ 9 రోజుల పాటు పూజకి చేయవలసినటువంటి నైవేద్యములను, పూజా సామాగ్రిని, సంభారములను అన్నీ కూడా ఒక రోజు ముందే సిద్ధం చేసుకోవాలి. అంటే పాడ్యమి రోజు పెడుతున్నాము కదా, అమావాస్య నాటి సాయంత్రానికే మొత్తము కూడా సిద్ధము చేసుకుని అమావాస్య రోజు రాత్రి, అంటే పాడ్యమికి ముందు రోజే పూర్తిగా ఉపవాసము చేసి ఆ యొక్క దీక్షకు సిద్ధం కావాలి అని అమ్మవారు చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఈ పూజను చేసేటువంటి ప్రాంతాన్ని గోమయంతో శుద్ధము చేయాలి అంటూ ఉన్నది. గోమయంతో అలకాలి అన్నది. సరే, ఇప్పుడు అలకడానికి ఏమీ లేదు కాబట్టి ఒక చిటికడంత అందులో ఆవు పేడను వేసి ఆ జలంతో ఆ ప్రాంతాన్ని శుభ్రం చేసి సమతలంగా ఉండేటువంటి పీఠాన్ని ఏర్పరచాలి. అంటే ఈ 9 రోజులు కూడా పీఠము కదలకూడదు, కదలనటువంటి పీఠమును ఏర్పరచాలి. 4 వైపులా కూడా చతురస్రాకారంలో ఉన్నటువంటి ఒక చెక్కపీఠను ఏర్పరిచి దాని మీద వస్త్రమును పరిచి చక్కగా కలశమును కానీ, అమ్మవారి యొక్క చిత్రపటమును కానీ, శ్రీచక్రాది యంత్రములుంటే యంత్రములను కానీ, ఏది అయితే వీరు విగ్రహం ఉంటే విగ్రహమును కానీ స్థాపించి 9 రోజులు కూడా నియమనిష్టలతో, భక్తి ప్రపత్తులతో పూజ చేయాలి అని చెప్పడం జరిగింది. ఇంకా శక్తి ఉన్నట్లయితే 9 రోజులు కూడా 9 మంది బ్రాహ్మణులు కానీ, 5గురితో కానీ, ఒక్కరితో కానీ దేవీ జపమును, చండీ మంత్ర జపమును చేయించినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. పూజ చేసేటువంటి విధమును మనం చూసినట్లయితే
ఈ యొక్క పీఠమును మొత్తం కూడా తోరణములతో పసుపుతో అలంకరించి శుద్ధి చేయాలి అని చెప్పాను. ఇంకా బ్రాహ్మణులను బంధుమిత్రులను కూడా పిలుచుకోవచ్చుట. పాడ్యమి నాడు మొదటి రోజు వేకువజామునే లేచి స్నాన సంధ్యాదులు ముగించుకొని 9 రోజులు కూడా ఆ విధంగానే పూజ చేయాలి. ఉదయము సాయంత్రము త్రికాల పూజ, మధ్యాహ్నము కూడా చేయవచ్చు అని చెప్పడం జరుగుతుంది. ఇంకా రాత్రి పూజకు విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. 6 గంటల తర్వాత, రాత్రి అంటే అర్ధరాత్రి కాదు, 6 గంటల తర్వాత చేసేటువంటి పూజ విశేషంగా ఉంటుంది. కానీ పూజ చేసేవారు ఎప్పుడూ కూడా ఇతరుల నాశనము కోరి పూజ చేసుకోకూడదు. అలాంటి కోరికతో పూజ చేసినట్లయితే విపరీతమైనటువంటి ఫలితములను పొందవలసి ఉంటుంది. ఇప్పుడు కూడా మనసులో సాత్విక భావం పొంది, ఇంకా చెప్పాలంటే ఏ కోరిక లేకుండా అమ్మా నీ రక్షలు ఇస్తే చాలు అని మనసులో ప్రార్థిస్తూ, నాకు ఏది మంచియో అది ఇవ్వమని మనసారా కోరుతూ పూజ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితము వస్తున్నది. ప్రతిరోజు కూడా ధ్యాన ఆవాహనాది షోడశ ఉపచారములతో అమ్మవారిని పూజించాలి. ఒక్కసారి అమ్మవారిని ఆ పటములోకి కానీ కలశంలోకి కానీ ఆహ్వానం చేసిన తర్వాత ఇక కదిలించకుండా, అందులో అమ్మవారు స్వయంగా ఉన్నది, ఇక్కడ నివాసం ఉంటుంది, మా ఇంట్లో నివాసం ఉంటుంది, నేను పెట్టినటువంటి విగ్రహంలో అమ్మవారు ఉన్నది అనేటువంటి భావన చేస్తూ పూజ చేయాలి. ఆ భావన అనేది అత్యంత ప్రధానము. భావన మాత్ర సంతుష్ట హృదయాయ నమో నమః అని మనకు లలితా సహస్రనామంలో కూడా చెప్పబడినది. కాబట్టి ఆ భావన చేస్తూ అమ్మ ఇక్కడ ఉన్నది, నా పూజను స్వీకరిస్తుంది నేను భావన చేస్తూ పూజ చేయాలి. అనేక రకమైనటువంటి పుష్పములతో పరిమళ ద్రవ్యములతో అర్చించాలి. ఈ 9 రోజులు కూడా చేసేటువంటి మంత్రములు ఉంటాయి. వాటిని చక్కగా రోజు 108 సార్లకు తగ్గకుండా చేసుకున్నట్లయితే విశేషమైనటువంటి ఫలితములు వస్తాయి. వాటికి వీడియోలు మన 2వ ఛానల్లో రోజు ఇప్పటికే పోస్ట్ చేస్తూ ఉన్నాను. వాటిని తెలుసుకోండి, ఎలా ధ్యానం చేయాలి, ఎలా పూజ చేయాలి అనేటువంటి అద్భుతమైనటువంటి విధానం మొత్తం కూడా మీకు డిస్క్రిప్షన్లో ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది ఇస్తాను. అంతేకాకుండా ఈ 9 రోజులు కూడా దేవీ భాగవతమును విన్నట్లయితే అద్భుతమైనటువంటి ఫలితములు వస్తాయి అని చెప్పడం జరుగుతుంది. అమ్మవారు అనుగ్రహిస్తే నాకైతే ఉన్నది 9 రోజులు 9 వీడియోలు ఉదయం పూట పోస్ట్ చేయాలని. అమ్మదయ్య ఎలా ఉంటుందో చూద్దాం. ఇక ఆ తర్వాత 9 రోజులు కూడా పూజ అయిపోయిన తర్వాత 10వ నాడు అమ్మవారిని యథాప్రకారంగా పూజించాలి. అనేక రకమైనటువంటి పిండి వంటలతో నైవేద్యం పెట్టి శక్తి మేర అన్న సంతర్పణ చేయాలి. అన్నాన్ని దానం చేసి పూజను ముగించాలి. ఈ విధంగా నవరాత్రి పూజ చేసినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. ఈ పూజ అంతర్గతంగానే 9 రోజులు కూడా 9 మంది బాలికలకు కుమారీ పూజను ఆచరించినట్లయితే సంతానం లేని వారికి విశేషమైనటువంటి సంతాన భాగ్యముతో పాటు అనేకమైనటువంటి ధనధాన్య సంపదలు చేకూరుతాయని అమ్మవారు చెబుతున్నది. కుమారీ పూజ చేసేటువంటి విధానం కూడా 2వ సంవత్సరాలు అంటే 1 సంవత్సరం లోపు ఉన్న పిల్లలు కుమారీ పూజకు పనికిరారు. 10 సంవత్సరాలు దాటిన వారు కూడా పనికిరారు. 2వ సంవత్సరం నుంచి 10వ సంవత్సరం వరకు ఉన్న వారిని పూజించవచ్చు. చక్కగా వారికి వేరు పేర్లు ఉన్నాయి. ఎవరిని పూజించేటప్పుడు ఏ శ్లోకాలు కావాలి అనేటువంటిది కూడా ఉన్నది. మీకు కావాలి అంటే కామెంట్ చేయండి, మరొక వీడియోలో తెలియజేస్తాను. చాలా పెద్దగా అవుతుంది ఈ వీడియో. ఈ విధముగా అమ్మవారిని పూజించినట్లయితే సుహాసిని పూజలను కూడా ముత్తైదువులను తీసుకొచ్చి వారిని చక్కగా పూజించి వారికి కూడా షోడశోపచార పూజలు చేసేటువంటి విధానములు కూడా ఉన్నది. ఈ విధంగా ఎవరైతే పూజలు చేసినట్లయితే వారికి సమస్తమైనటువంటి సకల భోగభాగ్యములు ఆయురారోగ్యములు సిద్ధిస్తాయని స్వయంగా అమ్మవారే చెప్పడం జరుగుతుంది. ఇవేమీ చేయలేని వారు దీక్షగా చేయాలి. అఖండ దీపమును పెట్టాలంటారు. అఖండ దీపమును మీరు మెయింటైన్ చేయగలిగితే, మీరు పీఠమును స్థాపించి అక్కడ కలశ స్థాపన చేస్తే ఖచ్చితంగా అఖండ దీపం పెట్టాల్సిందే. అఖండ దీపం లేకుండా కలశ స్థాపన చేయకూడదు. కలశ స్థాపన చేయకుండా కేవలం ఇంట్లో ఇప్పటివరకే ఉన్నటువంటి పటాన్ని పెట్టుకుని పూజ చేసినట్లయితే అఖండ దీపం అవసరం లేదు. రోజు పూజలు చేసేటువంటి దీపంతో సరిపోతుంది. షోడశోపచార పూజ అష్టోత్తరము చేసుకొని మీరు నమస్కారం చేసుకోవచ్చు. త్రికాలములు ఖచ్చితంగా చేయాలంటే దీక్షగా చేసేవారు చేస్తే మంచిది. కనీసం త్రికాలం ఉదయం సాయంత్రమైనా చేయండి. అలా కాకుండా మేము దీక్షగా చేయలేము అండి అన్నవారు కనీసం చెప్పులు ధరించకుండా ఉండండి. చెప్పులు ఎవరు కూడా ధరించకూడదు. ఖచ్చితంగా ఒంటి మీద ఒక టవల్ కానీ వస్త్రమును కానీ ఉంచుకుంటూ ఉండాలి. ఆ విధంగా మీరు అస్సలు పూజ చేయలేని వారు ఏం చేయాలంటే పంచపూజ, గంధమును, పుష్పమును, ధూపమును, దీపమును, నైవేద్యమును పెట్టి కనీసము దుర్గా ద్వాంతరింశ నామావళి 32 నామములు ఉంటాయి కదా, వాటిని దానితో పాటు సప్తనామావళి, లలితా సప్తనామావళి అని నేను వీడియో చేశాను. ఆ 2 వీడియోలు కూడా మన ఛానల్లో ఉంటాయి. ఆ 2 వీడియోలను చూసి ఆ 2 స్తోత్రాలను చదివినా కూడా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. కాబట్టి యథాశక్తి రోజు దుర్గా అష్టోత్తరాన్ని 9 రోజులు కూడా పారాయణ చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. కాబట్టి యథాశక్తిగా వీలైనంత మీరు అమ్మవారిని భక్తితో పూజించేటువంటి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి శక్తి ఉన్నది ఆ తల్లికి. ఇక ఏటి సూతకంలో ఉన్నవారు ఈ పూజను చేయకూడదండి. ఆ సంవత్సరం పాటు ఏటి సూతకంలో ఉన్నవారు పూజ చేయకూడదు. రజస్వలలో ఉన్నవారు కూడా 5 రోజులు పూజ చేయకూడదు. ఈ 3 రోజులు కానీ అంటే చివరి 3 రోజులు కానీ చివరి 5 రోజులుగా కూడా పూజ చేసుకోవచ్చు. 9 రోజులు వీడిపోయిన వారు లలితా పంచమి నుంచి మొదలుపెట్టి తర్వాత 5 రోజులు కానీ ఈ చివరి 3 రోజులు కానీ 7, 8, 9 రోజులు కానీ చక్కగా పూజ చేసుకోవచ్చు. మీ వీరుని అనుసరించి పూజ చేసినట్టయితే చక్కటి ఫలితములు వస్తాయి. ఇక ఎవరు చేయవచ్చు అంటే ఏ కులం వారైనా చేయవచ్చు, ఎవరైనా కూడా చేయవచ్చు. అమ్మవారికి భక్తి అనేది ప్రధానం కాబట్టి భక్తితో చేయండి. కాస్త శౌచమును శుచిగా ఉండండి. ఇంట్లో అంటూ మైల అనేవి కలపకుండా చక్కగా పూజించండి. అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది. ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.
వాటికి సమాధానం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. అమ్మవారి యొక్క అద్భుతమైనటువంటి నామమునకు సంబంధించిన ఒక విశేషమైన వీడియోను, ఏ నామాన్ని స్మరిస్తే ఈ 9 రోజులు అద్భుతమైన ఫలితాలు వస్తాయో ఆ వీడియోను కూడా మీకు 2-3 రోజులు అందించేటువంటి ప్రయత్నం చేస్తాను. దాన్ని స్మరించి అద్భుత ఫలితాలు పొందండి. శ్రీమాత్రే నమః. స్వస్తి. జై శ్రీరామ్.